నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బాలయ్యని ఓడిస్తా అని చెప్పేసని జగన్‌కి బిజినెస్ పార్ట్నర్‌గా ఉన్నటువంటి మంత్రి మాటిచ్చినట్టుగా మనకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో, దీని వెనకాల ఏం జరిగింది? ఏం జరుగుండొచ్చు? ఈ అంశానికి సంబంధించి ఆయన విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు. బాలయ్యని ఓడిస్తా అని చెప్పేసని జగన్‌కి బిజినెస్ పార్ట్నర్ అయినటువంటి మంత్రి జగన్‌కి మాట ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ ఎవరా వ్యక్తి? అసలు ఏం జరిగిందంటారు? అందులోని బిజినెస్ పార్ట్నర్ అంటున్నారు. ఇప్పుడు బాలకృష్ణ గారిని ఓడించాలని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేస్తారు. హ్మ్. హిందూపురం అనేటువంటిది బాలకృష్ణ గారికి, నందమూరి కుటుంబానికి, ఎన్టీ రామారావు గారు, హరికృష్ణ, ఇప్పుడు బాలకృష్ణ వాళ్ళకి కంచు కోట. వీళ్ళ బద్దల కొట్టలేని కోట ఏదన్నా ఉందంటే అది హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం. హ్మ్. బాలకృష్ణ గారు మొన్న అంతటి ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ వ్యతిరేక గాలిలో కూడా గెలిచాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత, బాలకృష్ణ గారి పనితీరు చూసిన తర్వాత ఆయన ఓడించడం ఎవరి వలన సాధ్యం అవుద్దండి? ఒకవేళ కుల సమీకరణలో ఇలాంటి ఈక్వేషన్స్, సోషల్ ఇంజనీరింగ్ ఏమీ పనిచేయవు. హ్మ్. మీకు రాయలసీమలో వీళ్ళు అనుకున్న కుల సమీకరణ, సామాజిక వర్గం మీద దాడి ఏది పనిచేయలేదు. రాయలసీమ మొత్తం మీద గెలిచిన వాళ్ళు ముగ్గురు కమ్మోళ్ళు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారు, పయ్యావుల కేశవ్, బాలకృష్ణ. అంత కమ్మ సామాజిక వర్గం మీద అంత వ్యతిరేకత విషం చిమ్మిన విషం జల్లినా సరే విష ప్రచారాలు చేసిన వాళ్ళు గెలిచారు. ఇప్పుడు వీళ్ళు ఏం పీకగలరండి ఆయన్ని? కరోనా అప్పుడు గాని మామూలుగా ఆ ప్రాంత ఎమ్మెల్యేగా మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు అధికారంలో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే కన్నా బాగా చేసుకున్నాడు అభివృద్ధి అయినా. హ్మ్. వాళ్ళు నిత్యం వాళ్ళకి అందుబాటులో ఉన్నాడు. ఆయన బిజీ షెడ్యూల్ ఉన్నా, ఓ పక్కన క్యాన్సర్ హాస్పిటల్, ఓ పక్కన సినిమాలు, అయినా సరే తన బాధ్యతను నిర్వర్తించాడు. అవును. ఆయనలాగా ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యే కంటే కూడా అధికారంలో ఉన్న ఏ ఎమ్మెల్యే ఈయనకన్నా బాగా చేసాడో చూపించమనండి. లేదా ఓ మంత్రి గారు ఏం చేయడో చెప్పమనండి. వాళ్ళు ఓడించడానికి ట్రై చేస్తారు. హ్మ్. ప్రతి ఓడు ట్రై చేస్తాడు. నామినేషన్ ఓడించడానికే కదా నామినేషన్ ఏస్తారు. ఓడిపోవడానికి ఏస్తారా ఎవడన్నాను? అసలు పెద్దిరెడ్డి కింద పీఠమే కదిలిపోయింది. హ్మ్. ఆయనకే టాబ్లెట్ వేసుకోకుండా ఈ రోజులు అట్టుకున్నాయి అతను. వాళ్ళ తమ్ముడు నిన్న పీలేరు చూడండి. హ్మ్. వాళ్ళ తమ్ముడు ద్వారకానాథరెడ్డి నియోజకవర్గం అది. ఆ! పెద్దిరెడ్డి అడ్డా, వాళ్ళ ఇలాకా, మీ తోపులు, తురుములు, మా మా సామ్రాజ్యం అని చెప్పుకునే చోట చంద్రబాబు నాయుడు గారి సభకి జనం ఎలాగొచ్చారు? తోసుకుని అవును. వచ్చేసారు. అంటే వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక ప్రజలు ఇళ్లలో కూర్చోబుద్ధి వేయట్లేదు. హ్మ్. ఎవరన్నా ఒకళ్ళు వస్తే దేవదూతలా కనపడుతున్నారు. వాళ్ళు ఎవరు వచ్చినా వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు. రేపు పొద్దున వీళ్ళందరినీ ఇంటికి పంపిస్తాడు. డిపాజిట్లు రావండి వీళ్ళు ఎవరికైనా. బాలకృష్ణ గారి మీద రేపు నిలబడిపోయే వాళ్ళకి ఎవరికి కూడా డిపాజిట్లు రావు. వాళ్ళు ఎవరైనా కానీ అంత ఇదేది జగన్మోహన్ రెడ్డి గారు నిలబడమనండి. అది పెద్దిరెడ్డి నిలబడొచ్చు కదా వచ్చి. వాళ్ళని బలిపశువులు చేయటం ఎందుకు? వేరే వాళ్ళని అవును. తీసుకొచ్చి పెద్దిరెడ్డి కర్ణాటక నిలబడాలి కదా! అవును. అంతే కాకుండా వైసీపీ అభ్యర్థులకు సంబంధించి అంటే ఇన్‌చార్జ్‌లు ఎవరిని నియమించాలి ఏంటి అని చెప్పేసని కర్ణాటక నాయకుల నుంచి సిఫార్సులొస్తున్నాయి. అందులో భాగంగానే దీపిక భర్త వేణుగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చినట్టుగా, అలాగే వాడిని గెలిపించుకోవడానికి అంతా కూడా వీళ్ళే భుజాల మీద యేసుకున్నట్టుగా మాటలు వినిపిస్తూ ఉన్నాయి. అండ్ అలాగే వైసీపీ 4 జాబితాకు సంబంధించి ఆ లిస్ట్‌లో వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఈరె లక్కప్ప పేరు కొత్త ముఖం వినపడుతోంది అని చెప్పేసని కూడా అంటున్నారు. నిజంగానే కర్ణాటక నాయకుడి సిఫార్సులు పనిచేస్తాయంటారా వైసీపీలో? ఆంధ్ర వాళ్ళకి దిక్కు లేదంటే మళ్ళీ కర్ణాటక వచ్చినోళ్ళకి ఎవడేస్తాడండి ఓటకి. హ్మ్. ఆంధ్రాలో ఉన్న ఈ పెద్దిరెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఇంకో తోపు తురుము కానీ ఎవడన్నా ఉంటే నిలబడొచ్చు. బాలకృష్ణ గారి చేతిలో దబిడి ఎందుకురా బాబు అని వాళ్ళు ఎవరన్నా బలిపశువులు చేస్తున్నారు వీళ్ళు. దీనికి హ్మ్. మళ్ళీ రికమెండేషన్ ఏముండదు. వీళ్ళే బతిమాలు తెచ్చుకుంటున్నారు. రికమెండేషన్ ఏముండదండి. హ్మ్. వీళ్ళే రండిరా బాబు మా వల్ల కాదు మేము ఓడిపోతున్నాం అని చెప్పేసి వాళ్ళని తెచ్చుకుంటున్నారు ఎవరినో ఒకళ్ళని. ఓకే. మీకు ఇప్పుడు అంటే ఇవాళ డిమాండ్ లేదండి. ఇప్పుడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ టికెట్లకి డిమాండ్ లేదు. హ్మ్. ఇప్పుడు ఎవడో ఒకడు డిమాండ్ అంటే ఒక స్థాయి, ఒక ఆర్థిక బలము, అంగబలము, సమాజంలో పలుకుబడి, రాజకీయంగా ఒక స్థాయి ఉన్నవాడు ఎవరు ట్రై చేయట్లేదు. రోడ్డు మీద పోయి కూడా మీరు టికెట్లు ఇస్తామంటే ఎవడు పడితే ఆడు వస్తాడు. అలాగ వస్తున్నారు తప్ప అక్కడ మీకు హ్మ్. స్థాయి ఉన్నవాడు ఎవరో అందులో టికెట్ ట్రై చేయట్లేదు. ఎందుకంటే ఓడిపోయే దానికి ఎందుకండి? ఓడిపోయే పార్టీలోకి ఎవడన్నా ఎందుకు కాంపిటీషన్ ఉంటది? అవును. ఈసారి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటారు. ఎందుకు వచ్చి కూడా రూపాయలు దండగా, డబ్బులు దండగా.
చూడండి, తైలం దండగ అంటాడు ఏదో సినిమాలో వేణుగోపాల్ వేణుమాధవ్. అలాగే తైలం దండగలకి సమయము, తైలము, డబ్బు అన్ని దండగలకి. అంచేత వాళ్ళు ఎవడో పోటీ పడరు. మీరు ఇంకా ఊరికి వీళ్ళ గురించి మీరు టెన్షన్ పడతారు, కానీ వాళ్ళ పని అయిపోయిందండి. ఎవడ గెలవడం. అసలు సో జగన్మోహన్ రెడ్డి గెలిచి సీన్ లేదు అక్కడ. వీళ్ళందరూ టైము, డబ్బు దండగ చేసుకుంటున్నారు. ఈ ప్రతిపక్షాల వాళ్ళు ఊరికి టెన్షన్ పడుతున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి పని వాళ్ళు జాగ్రత్తగా ఇప్పటి నుంచి డబ్బులు అవి దాచుకుని రేపు పొద్దున్న ఎలక్షన్ కి అవి జాగ్రత్తగా పక్కనెట్టుకుని వాళ్ళు ఏమైనా పంచిపెడితే వీళ్ళు పంచిపెట్టడానికి రెడీగా ఉండి వీళ్ళ కార్యకర్తలందరినీ బాగా గట్టిగా తినడం, రోజు 2 గుడ్లు అయ్యి దెబ్బలాడటానికి పనిపోతారని చెప్పాలా. మాంసం, గుడ్లు అవి తినమని దిట్టంగా తయారవ్వాలా దెబ్బలాటలకి. వాళ్ళు ఎందుకంటే గాడిద రక్తం గట్ట తాగిన పచ్చి గోండాలని, పచ్చి నెత్తురు తాగి వాళ్ళని తీసుకొస్తారు దెబ్బలాటలకి. దానికి సిద్ధంగా ఉండాలి అంతే. ప్రజలైతే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించడానికి రెడీగా ఉన్నారు. అది ఎవడొచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయేలాగా ఉన్నాడు. ఆ విషయం ఆయనకి తెలుసు. హిందూపురం ఎంపీ అభ్యర్థిగా శాంతమ్మని ప్రకటించడం జరిగింది కదండి. సో ఆవిడేమో ఇంతకు ముందు బీజేపీ నుంచి బళ్ళారి ఎంపీగా కూడా ఆవిడ పనిచేశారు. సో ఏమంటారు దాని గురించి? దాని గురించి చెప్పు, ఎవరన్నా ఉండొచ్చు. వాళ్ళకి శాంతమ్మ, వీర వెంకటమ్మ, సుబ్బమ్మ ఎవరన్నా ఉండొచ్చు. సో ఎవరు వచ్చినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉండొచ్చినా, ఎన్ని సిఫార్సులు వచ్చినా, వైసీపీ నుంచి పోటీ చేసినా కానీ ఇంతకుముందు ఎన్ని పనులు చేసినా ఎన్ని పార్టీల్లో, సో వైసీపీ నుంచి గెలవరు. మీకు ప్రజాభిప్రాయం మారిపోయిన తర్వాత వాళ్ళ కర్మ వాళ్ళని వెంటాడుతున్నప్పుడు, వాళ్ళ కాలం కలిసి రానప్పుడు, కాలం కలిసి రాకపోతే కర్ర పామే కరుస్తుంది. ఎన్నాళ్ళలో వాళ్ళకి కాలం అనుకూలంగా ఉన్నది. గత ఎన్నికల్లో కేసీఆర్ గారు, మోడీ గారు, విశ్రాంతి అధికారులు, మాజీ జడ్జిలు, కుల సంఘాల నాయకులు, గవర్నర్ నరసింహన్, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలో పోలీసు అందరూ సహకరించారు. మీడియా సహకరించింది, అబద్ధాలు ప్రచారం చేశారు. ఎన్నాటితోటే ఇంతమంది సాయం పడితే నెగ్గాడైనా. ఇప్పుడు ఆ చెల్లి, తల్లి అందరూ ఇవాళ ఎవరున్నారండి ఆయన పక్కన? ఎవరు లేరు. ఇంకా ఎలా గెలుస్తాడు? అంతమంది సాయం చేస్తేనే. అప్పుడు ప్రత్యర్థులకి 40% ఓటింగ్ వచ్చింది. 30 లక్షల ఓట్లు తేడా. అప్పుడు ఉద్యోగస్తులు అందరూ ఏకపక్షంగా ఓటేస్తే పెన్షనర్లు, ఉద్యోగస్తులు, రైతులు అందరూ వేశారు. అమరావతి రైతులు కూడా ఓట్లు వేసారు. ఇప్పుడు ఎవరున్నారు కూడా అతనికి? అందరినీ కాలుతో తన్నేసుకున్నాడు. వాళ్ళు ఎందుకు వేస్తారు ఓట్లు? ఉద్యోగస్తులు, పెన్షనర్లు ఓట్లు వేస్తారా? ఉద్యోగస్తులు, పెన్షనర్లు 14 లక్షల మంది ఉన్నారు. కనీసం అందులో 10 లక్షల మంది సచ్చినా ఏ ఓటేరు. ఆ మిగిలిన 4 లక్షల్లో 2 లక్షల మంది ఓట్లు వేస్తాను రారు. 2 లక్షల మంది వేస్తారు. అంటే అవుట్ ఆఫ్ 40 lakhs 2 lakhs వేస్తున్నారు. 22 లక్షల టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఒక్కడు కూడా ఓటేడు. 22 లక్షల మంది టిట్కో ఇళ్ల లబ్ధిదారులు ఉన్నారు. 20 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. వాళ్ళు వేస్తారా? వాళ్ళకి ఏం చెప్పి పంపించారు? వాళ్ళ ప్రభుత్వానికి సంబంధం లేదు. అగ్రిగోల్డ్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ మోసం చేసింది. ఆ అగ్రిగోల్డ్ యజమానులు లోపల వేసేయాలి. ఆ పని చంద్రబాబు గారు చేశారు. అప్పుడున్న సంఘాల వాళ్ళు వీళ్ళు కలిపి చంద్రబాబు గారు దొబ్బేసినట్టు ఆయన మీద పడ్డారు. ప్రజలు నమ్మారు. వాళ్ళకి వాస్తవం అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి అందరూ వాడుకున్నారు. మనకి కనీసం మాట సాయం చేయలేదు. చంద్రబాబు గారు ఆస్తులు స్వాధీనం చేసుకుని ఇస్తానంటే కూడా వీళ్ళందరూ ఇష్టమని మాట్లాడారు. ఇవాళ ఆ పని ఈయన చేయలేదు. ముంచుకున్నదే పోయింది, ఉన్నదే పోయింది అన్నట్టుగా వాడు చంద్రబాబు గారిని ఓడించారు. జగన్మోహన్ రెడ్డి గారిని చేయలేదు. వాళ్ళు ఇప్పుడు కళ్ళు తెరుచుకున్నారు. ఇంకా అదేదో చంద్రబాబు వస్తేనే బెటర్ రా బాబు అనుకుంటున్నారు. వాళ్ళు ఇంటింటికి తిరిగి కూడా ప్రచారం చేస్తారు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, టీచర్లు, ఇలా రకరకాల అందరూ ఉన్నారండి. అందులో ఒకళ్ళని పేరు చెప్పలేము. అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మరి నిర్మాణ రంగంలో ఉన్న కార్మికులు ఇసుక వల్ల వాళ్ళు ఎంత నష్టపోయారు. కాంట్రాక్టర్లు అందరూ కూడా పడుకున్నారు బిల్లులు ఇవ్వక. జగన్ బాధితులు అనేది ఇందులో ఉన్నారు, ఇందులో లేరని చెప్పడానికి లేదు. ప్రతి చోట ఉన్నారు. మరి జగన్ బిజినెస్ పార్ట్నర్ కి పెద్దిరెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ఎలా నిలబెట్టుకుంటారు, ఏ ధైర్యంతో ఆ మాట ఇచ్చారనేది చూద్దామండి. బాలయ్యని ఓడిస్తానని దానికి సంబంధించి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us, శ్రీనివాసరావు గారు.